ఇటు ఐబొమ్మ బ్లాక్ అయిపోయింది, పైరసీ దందా ఆగిపోయిందని చెప్పి సంతోషపడ్డారు ఇటు పోలీసులు అలాగే ప్రొడ్యూసర్స్. కానీ పోలీసులకు ప్రస్తుతానికి సవాలు విసురుతుంది మూవీ రూల్స్. థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలన్నీ వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యాయంటే అర్థం చేసుకోండి. జస్ట్ రూట్ మారిపోయింది అంతే. ఆర్జీవీ నిన్న ట్వీట్ చేసినప్పుడు గతంలో ఆయన కూడా చెప్పాడు, ప్రైవసీ దందాని ఆపలేరు, ఒకరు కాకపోతే ఇంకొకరు స్టార్ట్ చేస్తారు. బికాస్ చాలా కన్వీనియంట్. ఒక్క లింక్తోని ఇంట్లో ఫోన్లోనే చూసేయచ్చు. పాప్కార్న్ అంతా సెట్ చేసుకొని ఫ్యామిలీ అంతా కూర్చొని వీకెండ్కి ఇంట్లోనే సినిమా చూడొచ్చు కదా. ఇంత కన్వీనియంట్గా ఉన్నప్పుడు థియేటర్కి వెళ్ళాలని ఎఫర్ట్స్ ఎందుకు పెడతారు? ఎవరైనా ఎందుకు ఎఫర్ట్స్ పెడతారు? సో మొత్తానికైతే ఇప్పుడు తలనొప్పిగా మారింది ఇటు మూవీ రూల్స్ కూడా. సినిమాలు రిలీజ్ అయ్యాయి, మొన్న 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇటు 12A రైల్వే కాలనీ, అల్లరి నరేష్ నటించిన రైల్వే కాలనీ, అలాగే సంతాన ప్రాప్తిరస్తు, అలాగే రాజు వెడ్స్ రాంబాయ్. రాజు వెడ్స్ రాంబాయ్ గురించి ఒక మాట మాట్లాడుకోవాలంటే, ఈ పైరసీ సినిమా రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి ప్రజలు సోషల్ మీడియాలో డిస్కస్ చేసిన తర్వాత రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తానని చెప్పి ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద ఆ సినిమాని కూడా ఇప్పుడు మూవీ రూల్స్లో రిలీజ్ అయిన రోజే అక్కడ ప్రత్యక్షమైంది. సో ఇటు 12A రైల్వే కాలనీ, అలాగే సంతాన ప్రాప్తిరస్తు, అలాగే రాజు వెడ్స్ రాంబాయ్, మొత్తానికి ఇటు ప్రొడ్యూసర్స్కి అలాగే పోలీసులకి తలనొప్పిగా మారారు. 3 పువ్వులు 6 కాయలుగా పైరసీ దందా కొనసాగుతూనే ఉంది. ఐబొమ్మ కంటే ముందు నుంచే మూవీ రూల్స్ ఉంది. ఆ మూవీ రూల్స్ని కూడా మరి పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా? మొత్తం మీద ఇటు సినిమాకి సంబంధించిన, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్, నిర్మాతలు, వీళ్ళందరూ ఒక్కసారి తలలను పట్టుకున్నారు ప్రస్తుతానికి. శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి, వీకెండ్కి ఆల్రెడీ మూవీ రూల్స్ ఆన్లైన్ కనిపిస్తూనే ఉన్నాయి సినిమాలు, మనం చూడొచ్చు అక్కడ మూవీ రూల్స్. దాంట్లో లిస్ట్ అవుట్ చేసి ఉన్నాయి కొత్త సినిమాలన్నీ కూడా. సో పైరసీకి ఫుల్ స్టాప్ పెట్టగలుగుతారా పోలీసులు కానీ, ఇటు సినీకి ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కానీ? ప్రజలకి కన్వీనియంట్గా సినిమా అందుబాటులోకి వచ్చినంత కాలం, సినిమా రేట్లు పెరిగినంత కాలం, టికెట్ రేట్లు పెరిగినంత కాలం ఇలా జరగబోతుందా? మూవీ రూల్స్ని సైతం క్లోజ్ చేయాల్సిందేనా? దానిపై మీ అభిప్రాయాలని ఆర్టీవీతో పంచుకోండి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా సీనియర్ ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర గారు చెప్పండి, అసలు ఇటు 3 సినిమాలకు సంబంధించిన ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏమంటున్నారు? రిలీజ్ అయిన రోజే, అందులో వీకెండ్, ఎంతో కలెక్షన్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? తెలుగు చిత్ర పరిశ్రమకి అలాగే భారత చలనచిత్ర పరిశ్రమ కూడా పైరసీ అనేది ఒక వైరస్ లాగా పట్టింది. ఆ పైరసీ నుంచి చిత్ర పరిశ్రమ బయటపడాలి అని గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నప్పటికీ కూడా వాటిని ఎక్కడ కూడా అరికట్టలేకపోయారు. ఇంకా సరికొత్త వెబ్సైట్స్, సరికొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఈ పైరసీ అనేది రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. అయితే ప్రముఖంగా ఐబొమ్మ అన్న ఒక పైరసీ సైట్ ని మాత్రం పోలీసులు ఛేదించారనే చెప్పుకోవాలి. ఆ ఐబొమ్మని నడుపుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో రవి, తనని పోలీసులు అరెస్ట్ చేశారు, ఐబొమ్మని బ్లాక్ చేశారు. కానీ ఇమ్మీడియట్ గా ఐబొమ్మ 1 అంటూ మరొకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అలాగే ఐబొమ్మ కంటే ముందు నుంచి కూడా మూవీ రీల్స్ అనేది చాలా ప్రముఖంగా పైరసీని స్ప్రెడ్ చేసిందని చెప్పుకోవాలి. ప్రేక్షకులకు పైరసీని దాదాపుగా ఎక్కువ శాతం అందించింది మూవీ రీల్సే. ఆ తర్వాత ఐబొమ్మ పాపులర్ అయింది. సో ఐబొమ్మని అరికట్టాము, ఆపగలిగాము, అతన్ని అరెస్ట్ చేశాము అని సినిమా పరిశ్రమ పెద్దలు అలాగే పోలీసులు అందరూ కూడా హ్యాపీగా ఉన్న మూడ్ లో ఇప్పుడు మూవీ రీల్స్ లో కూడా సరికొత్త సినిమాలు, నిన్న శుక్రవారం రిలీజ్ అయిన 3 సినిమాలు కూడా సాయంత్రానికి కెమెరా ప్రింట్, థియేటర్ లో షూట్ చేసిన ప్రింట్ 3 సినిమాలు ఆ సైట్ లో ప్రత్యక్షం కావటం అనేది నిజంగా ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే ఒక సైట్ కి సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి రిమాండ్ లో ఉంచి అతన్ని విచారణ చేస్తున్న నేపథ్యంలో కూడా మిగిలిన వాళ్ళు కనీసం భయపడకుండా యాజ్ ఇట్ ఈజ్ గా వాళ్ళ కార్యక్రమాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. అంటే చట్టాలంటే భయం లేదా, భక్తి లేదా, గౌరవం లేదా అనిపిస్తుంది. పోలీసులు అలాగే అరెస్ట్ చేస్తారని, కానీ ఇది ఒక నేరం అనేది వాళ్లకు స్పృహలోకి రావటం లేదా అనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ ఆనందపడాలో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినందుకు,
ఇలా కొత్త సినిమాలు ప్రత్యక్షం అవుతున్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. నిజంగా ప్రభుత్వము చట్టాలు చేసి పైరసీని అరికట్టడానికి చాలా తీవ్రమైన కృషి చేస్తున్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమ నుంచి కూడా, ఫిల్మ్ ఛాంబర్ నుంచి కూడా యాంటీ వీడియో పైరసీ సెల్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. దాని నుంచి కూడా ఈ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయటంలో చాలా కీలక పాత్ర పోషించింది ఫిల్మ్ ఛాంబర్ కి సంబంధించిన యాంటీ వీడియో పైరసీ సెల్. సో చిత్ర పరిశ్రమ అయితే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు జరిగింది మాత్రం జస్ట్ ఓన్లీ ఒక 10% మాత్రమే సక్సీడ్ అయ్యారని చెప్పుకోవాలి. రైట్. అయితే ఈ 3 సినిమాల గురించి ఒక్కసారి రవిచంద్ర మనం మాట్లాడుకుంటే ఎంత పెట్టుబడి పెట్టుండొచ్చు, ఈ 3 సినిమాల బడ్జెట్స్ ఎంత ఉండి ఉండొచ్చు? కళ్యాణ్, బడ్జెట్ కంటే కూడా సినిమా కంటెంట్, ఇప్పుడు ఈ 3 సినిమాలకు సంబంధించి రాజు వెడ్స్ రాంబాయ్ కావచ్చు, సంతాన ప్రాప్తి రస్ కావచ్చు, 12A రైల్వే కాలనీ, ఇవన్నీ కూడా 3 సినిమాలు కూడా ప్రేక్షకుల దగ్గర నుంచి, విమర్శకుల దగ్గర నుంచి కూడా మంచి ప్రశంసలు పొందిన సినిమాలు, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, ప్రేక్షకులు ఖచ్చితంగా చూసిన వాళ్ళందరూ కూడా ఆదరిస్తున్న సినిమాలు. సో అప్పటికి కూడా రాజు వెడ్స్ రాంబాయ్ వాళ్ళు సింగిల్ స్క్రీన్స్ లో 99 రూపీస్ పెట్టారు, మల్టీప్లెక్స్ కి వచ్చేటప్పటికి 105 రూపీస్ పెట్టారు. టికెట్ ధరలు చాలా సరళమైన రేటుకే అందేలాగా, ప్రేక్షకులకి వచ్చేలాగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మిగిలిన సినిమాల విషయాన్ని పక్కన పెడితే వీళ్ళు మాత్రం ఒక అడుగు ముందుకు వేసి టికెట్ రేట్లు చాలా తగ్గించి ప్రేక్షకులకు అందుబాటులోనే పెట్టారు. కానీ ప్రేక్షకులు థియేటర్కు వచ్చే అలవాటుని దాదాపుగా చాలా మంది మర్చిపోయారు. అలవాటు పోయిందనే చెప్పుకోవాలి. వాళ్ళు ఇంట్లో కూర్చొని ఈ పైరసీ సైట్స్ లో ఫ్రీగా సినిమాలు చూడటానికి అలవాటు పడిపోయారు. థియేటర్ కి రావటము, థియేటర్ టికెట్ రేట్లతో పాటు థియేటర్ లో ఉన్న ఫుడ్ కావచ్చు, డ్రింక్స్ కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, ఈ పార్కింగ్ ఫీజులు, అలాగే ట్రాన్స్పోర్ట్ లో ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందులు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చాలా వరకు ప్రేక్షకులు థియేటర్ కి రావటం మర్చిపోయారు. థియేటర్ కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య దాదాపుగా తగ్గిపోయిందని చెప్పుకోవాలి. మరలా ఇప్పుడిప్పుడే కొంతవరకు ప్రేక్షకులు థియేటర్ కు వస్తున్నారు అనుకుంటున్న ఈ తరుణంలో ఇలా కొత్త సినిమాలు, మంచి సినిమాలన్నీ కూడా పైరసీకి గురి కావటం అనేది దురదృష్టకరం. చిత్ర పరిశ్రమ అయితే ఈ పైరసీని అరికట్టడానికి విపరీతమైన ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉంది. కళ్యాణ్, రైట్ రవిచంద్ర, చాలా మంచి పాయింట్స్ చెప్పారు. థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు రాజు వెడ్స్ రాంబాయ్ వాళ్ళు థియేటర్లో సినిమాని 99 రూపాయలకి, అలాగే మల్టీప్లెక్స్లో 105 రూపీస్కి మాత్రమే సేల్ చేద్దామని ప్రయత్నం చేశారు. సో సినిమాకి మంచి రెస్పాన్స్, ఈ 3 సినిమాలకు కూడా మంచి రెస్పాన్స్ ఉంది అని చెప్పుకొస్తున్నారు. సో ఫ్రైడే రోజు రిలీజ్ అయిన వెంటనే సాయంత్రానికే ఇటు మూవీ రూల్స్లో వచ్చింది. సో ప్రజలకి ఆ కన్వీనియన్స్ ఏదైతే ఇంట్లో కూర్చొని ఇంట్లోనే ఫోన్లోనో లేకపోతే ల్యాప్టాప్లో ఒక లింక్ ఓపెన్ చేస్తే సినిమా అందుబాటులోకి వస్తుంది కదా, దానివల్ల నష్టపోతున్నారు అని చెప్పేసి మొత్తానికైతే ఇటు సినిమాకి సంబంధించిన, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇటు ఆర్టీవీ ఒక సర్వేని కూడా పెట్టింది, మూవీ రూల్స్ని కూడా క్లోజ్ చేయాల్సిందేనా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ పెడితే దానికి 17% ఎస్ అంటున్నారు, 17% పాజిటివ్గా ఉన్నారు, సినిమా ఇండస్ట్రీని సపోర్ట్ చేస్తున్నారు, సినిమాలని ఆదరించాలని చెప్పేసి కోరుతున్నారు. కానీ 83% నో అని చెప్తున్నారు. 83% ప్రజలు మాత్రం మూవీ రూల్స్ని క్లోజ్ చేయకూడదు, మాకు యాక్సెస్ ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకు మీకు మూవీ రూల్స్ని, ఇలాంటి ఒక పైరసీకి సంబంధించిన వెబ్సైట్ని ఎందుకు క్లోజ్ చేయకూడదు అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నేను వాటన్నిటిని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. మీరు ఎందుకు వద్దంటున్నారు అన్నది కూడా ఆలోచిద్దాం. అలాగే ఎట్ ద సేమ్ టైం 3 సినిమాలు ఫ్రైడే రోజు, వీకెండ్ రోజు, అంటే సినిమాని వీకెండ్ రిలీజ్ చేస్తే మంచి ఓపెనింగ్స్ వస్తాయి, మంచి కలెక్షన్స్ వస్తాయి అని ఆశ పెట్టుకుంటారు. ఇటు డైరెక్టర్ కావచ్చు, సినిమా మంచి సక్సెస్ అవ్వాలని హీరో కోరుకుంటాడు. సో వీళ్ళందరూ కూడా ఇవన్నీ చెప్పుకోవాలంటే భారీ బడ్జెట్లతో తీసిన సినిమాలు ఏం కావు, ఒక చెప్పుకోదగ్గ బడ్జెట్స్లోనే తీసిన సినిమాలు. ఇలాంటి సినిమాలు కూడా ప్రస్తుతానికి అయిన వెంటనే, అంటే ఇంకా పైరసీకి సంబంధించిన నెట్వర్క్ అలానే ఉందా? ఐబొమ్మ రవి గతంలో కూడా ఇటు పోలీసులని, ప్రొడ్యూసర్స్ని ఉద్దేశించి ఆయన చెప్పాడు, చాలా పెద్ద నెట్వర్క్ ఉంది, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంది, ఆల్ ఓవర్ ఇండియా ఉంది, నాకు పెద్ద నెట్వర్క్ ఉంది, ఆ నెట్వర్క్తోనే ఇదంతా సాధ్యం, ఆ నెట్వర్క్ని మీరు ఛేదించలేరు, మీరు ఆ నెట్వర్క్ని మీరు ఏం చేయలేరు అని చెప్పేసి ఐబొమ్మ రవి అంతకుముందు చెప్పేవాడు. నిజంగా అలాంటి నెట్వర్క్ ఉన్నట్టే చాలా క్లియర్గా అర్థమవుతుంది. క్యామ్ ప్రింట్స్ అంటే థియేటర్లో ఎవరో కెమెరాస్ని తీసుకెళ్ళి పెట్టి మరీ సినిమాని షూట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అయి ఉండొచ్చు, ఇంకెక్కడైనా అయి ఉండొచ్చు. మొత్తానికైతే ఆ క్యామ్ ప్రింట్స్ ప్రస్తుతానికి మూవీ రూల్స్లో వస్తున్నాయి. ఇటు 12A రైల్వే కాలనీ, అలాగే సంతాన ప్రాప్తిరస్తు అనే సినిమా, అలాగే రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా, ఈ 3 సినిమాలకి సంబంధించి క్యామ్ ప్రింట్స్ వచ్చేసాయి.
అంటే డిజిటల్ ప్రింట్స్ కూడా రావచ్చు, హెచ్డి ప్రింట్స్ కూడా రావచ్చు. తర్వాత ఇమీడియట్గా క్యామ్ ప్రింట్స్ వచ్చాయంటే ఆలోచించండి ఎంత ఫాస్ట్, ఎంత స్పీడ్ ఉంది ఈ నెట్వర్క్ అని చెప్పేసి. ఇంత డిస్కషన్ స్టేట్ మొత్తంలో ఇంత డిస్కషన్ జరుగుతుంది పైరసీ గురించి. ఇటు ఐబొమ్మ రవిని బయటకు తీసుకురావాలని చాలామంది కోరుతున్నారు. లేదు, ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాలి, ఇలాంటి వాళ్ళని బాగా శిక్షించాలి అని చెప్పేసి ఇటు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కోరుతున్నారు. దీనికి సంబంధించి కొంతమంది కామెంట్స్ చేశారు. కామెంట్స్ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు చందు ట్రక్కింగ్ యూఎస్ఏ, సో యూఎస్ఏలో ఆయన ట్రక్ డ్రైవర్ అనుకుంటా. ఆయన అంటున్నాడు, శివయ్య అన్నీ చూస్తున్నాడు, మీరు కామ్గా వాచ్ చేయండి, మీరు ఏం చేయలేరు అంట. సో దేవుడిని ఇన్వాల్వ్ చేశారు, దేవుడు అన్నీ చూస్తున్నాడు అంటే వాట్ ఈజ్ ఇట్? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చందు? నాకు అర్థం కాలేదు. దేవుడు అన్నీ చూస్తున్నాడు అంటే ఇటు ఐబొమ్మ లేకపోతే మూవీ రూల్స్ లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా మీరు? లేకపోతే ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ని, పెద్దల్ని, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా? మీ పాయింట్ ఏంటనేది మరొకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. యూజర్ న్యాబ్ టికెట్స్ రేట్స్ 30, 50, 90 పెట్టాలని అని అంటున్నారు. 30 రూపాయలు, 50 రూపాయలు, 90 రూపాయలు. అంటే గతంలో ఒక నార్మల్ థియేటర్స్కి వెళ్ళినప్పుడు ఈ రేట్స్ ఉండే అనుకుంటా నాకు తెలిసి. ఇటు ఫస్ట్ స్టార్టింగ్ కింద కూర్చునే రోజులో 30 రూపీస్, నాకు తెలిసి బాల్కనీ ఇలాంటివి వచ్చి 90 రూపీస్. సో ఆ రేట్స్ని మళ్ళీ తీసుకురావాలని కొంతమంది కోరుతున్నారు. అలాగే నిరంకారి చెప్పల్ గజ్జాల రూంప్, సో యా సంథింగ్ నాకు అర్థం కాలేదు. అనిల్ రాజు గారు మీరు మరొకసారి క్లియర్గా ఏం చెప్పాలనుకుంటున్నారు అక్కడ రాయండి. మొత్తానికైతే ఇటు ఆర్టీవీ పెట్టిన సర్వేలో కూడా అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మూవీ రూల్స్ సైతం క్లోజ్ చేయాలా అంటే దానికి 18% పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, కానీ 82% నెగిటివ్ రెస్పాన్స్, నో అని చెప్తున్నారు. సో మొత్తానికి కంటెంట్కి యాక్సెస్ ఉండాలా, కంటెంట్ని తక్కువ రేట్లో మీకు అందించాలా. ఇటు రవిచంద్ర గారు చెప్పినట్టు మంచి రెస్పాన్సే ఉంది సినిమాస్కి. ఈ 12A రైల్వే కాలనీ, అలాగే సంతాన ప్రాప్తిరస్తు, అలాగే రాజు వెట్స్ రాంబాయ్, ఈ సినిమాలకు మంచి రెస్పాన్సే ఉంది, మంచి ఓపెనింగ్స్ ఉండాల్సింది. కానీ దురదృష్టవశాత్తు వీటిని మళ్ళీ అలా చేస్తున్నారు, వీటిని మళ్ళీ పైరేట్ చేస్తున్నారు ఈ సినిమాల్ని అని చెప్పుకొస్తారు. సో ఇంకొన్ని కామెంట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాయి. ఇటు రప్ప TONT ఆయన చెప్తున్నారు, సజ్జనార్ ఎక్కడ పోయావు, నీ వల్ల కాదులే మూవీ రూల్స్, పట్టుకో సజ్జనార్ నువ్వు అని చెప్పేసి సజ్జనార్కి ఛాలెంజ్ చేస్తున్నారు ఇటు రప్ప అని. సో మూవీ రూల్స్ని కూడా పట్టుకోమని కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు. అంటే హేళన చేస్తున్నారా, సర్కాస్టిక్గా చెప్తున్నారా, లేకపోతే పని చేయండి, ఇలా చేయండి, పట్టుకోండి అని చెప్పి సజెస్ట్ చేస్తున్నారా అర్థం కావట్లేదు. ఈ టెక్స్ట్లో ఇమోషన్స్ని క్యారీ చేయలేవు కాబట్టి మొత్తానికైతే ఇటు సజ్జనార్కి ఇన్పుట్స్ ఇస్తున్నారు అనుకుందాం ప్రస్తుతానికి. ఇటు మహేష్ క్రియేటివ్ వర్క్స్, టికెట్ కాస్ట్ తగ్గిస్తే అన్నీ మారిపోతాయి అని చెప్తున్నారు. టికెట్ ధరలను తగ్గించమని ప్రధానమైన డిమాండ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. నేను ఐబొమ్మ రవి కోసం చనిపోవడానికైనా సిద్ధమా అని చెప్పి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి దాంట్లో ఎంత వాస్తవం ఉందో తెలియదు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా తయారవుతున్నారా ఐబొమ్మ రవికి అనేది ఆలోచించాలి. రవి వైఫ్ లేకుంటే పోలీస్ రవిని క్యాచ్ చేయలేరు, ఆయన వైఫ్ కోసం వచ్చి ఆయన ఇక్కడ ఇబ్బంది పడ్డాడు అని చెప్పేసి చాలామంది చెప్పుకొస్తున్నారు. సో వైఫ్ కోసం, వైఫ్ యాంగిల్లోనే నడుస్తుంది అని అనుకుంటున్నారు. కానీ తను ఎందుకు వచ్చాడని డీటెయిల్డ్గా చూస్తే కనుక కొన్ని ఆస్తుల గురించి వచ్చాడంటున్నారు కొంతమంది తన వైఫ్, అదే ఎక్స్ వైఫ్ కోసం వచ్చారని చెప్తున్నారు. తన వైఫ్ కాదండి, తన ఎక్స్ వైఫ్. అలాగే రాజమౌళి అండ్ చిరంజీవి నెక్స్ట్ హీరోస్ చెక్ దేర్ బ్యాంక్ అకౌంట్స్ అండ్ ఆల్ ఇల్లీగల్ మనీ. సజ్జనార్కి ఎంత మనీ ఇచ్చారో, సో సజ్జనార్ ఇటు పోలీస్ వ్యవస్థని, ఇటు అలాగే పెద్ద హీరోస్ ఎవరైతే ఉన్నారో ఆ హీరోస్కి సంబంధించి వాళ్ళ రెన్యూమరేషన్స్కి సంబంధించి డిస్కషన్స్ అవుతున్నాయి. టికెట్ రేట్స్ని ప్రధానంగా తగ్గించమంటున్నారు. అలాగే ఇటు రెన్యూమరేషన్స్ గురించి డిస్కషన్స్ కూడా అవుతున్నాయి. రెన్యూమరేషన్స్ మీద ట్రాన్స్పరెన్సీ గురించి కూడా ఇవాళ మార్నింగ్ మనం మాట్లాడాం. ఆ ట్రాన్స్పరెన్సీ గురించి కూడా డిస్కషన్స్ అవుతున్నాయి. అసలు ఏ హీరోకి ఎంత డబ్బు ఇస్తున్నారు, దానిపై ట్యాక్స్ పే చేశారా, ఆ హీరో పే చేశాడా, ఆ ప్రొడ్యూసర్ పే చేస్తున్నాడా, దాని మీద వచ్చే రెవెన్యూ మీద పే చేస్తున్నారా, ఆ సినిమాకు ఖర్చు పెట్టే ఆ ఖర్చుని ప్రాపర్గా డాక్యుమెంట్ చేసి గవర్నమెంట్కి అందిస్తున్నారా, దానిపై ట్యాక్సెస్ని మీరు పే చేస్తున్నారా అని క్వశ్చన్ చేశారు ఇవాళ చాలామంది. ఇటు విజయవాడ నుంచి కొంతమంది, వైజాగ్ నుంచి కొంతమంది కామన్ మెన్ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న క్వశ్చన్స్ ఇలాంటివి. మూవీ టికెట్స్, మళ్ళీ కొన్ని కామెంట్స్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. మూవీ టికెట్స్ ప్రైస్ షుడ్ బి రెడ్యూస్డ్, ఎవ్రీ వన్ క్యాన్ వాచ్. ధరలు తగ్గిస్తే అందరికీ అందుబాటులో ఉంటే చూడగలుగుతారు సినిమాలు అని చెప్పేసి ఇటు చరణ్ పత్తూరు చెప్పుకొస్తున్నారు.
సో మొత్తానికి ఇటు సురేష్ కుమార్ మూవీ రూల్స్లో అన్ని మూవీస్ వచ్చాయి, కానీ జూనియర్ మూవీ రాలేదు. సో వాళ్ళు ఏమి ప్రికాషన్స్ తీసుకున్నారో కనుక్కోండి. జూనియర్ సినిమాకి సంబంధించి ఆ మూవీకి సంబంధించిన ప్రింట్ కానీ ఆ మూవీకి సంబంధించిన కాపీ కానీ ఇటు మూవీ రూల్స్లో రాలేదు అంట. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో కనుక్కోమంటున్నారు. వాళ్ళు జాగ్రత్తలు ఏం తీసుకొని ఉండొచ్చు? జూనియర్ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కైండ్లీ మీరు కూడా ఆ ఇన్పుట్స్ని ఇవ్వండి, లేకపోతే మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక ఇక్కడ కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మూవీ ఇండస్ట్రీ వల్లే ఓన్గా ఒక వెబ్సైట్ డిజైన్ చేసి అన్ని మూవీస్ అందులో అప్లోడ్ చేయమనండి. అలాగే రిలీజ్ మూవీస్ కూడా ఒక 1 వీక్ తర్వాత అప్లోడ్ చేయమండి. అప్పుడు పైరసీని ఎవరు ఎంకరేజ్ చేయరు. సో బేసికలీ సినిమా ఇండస్ట్రీ, అమెజాన్ రామాపురం అని చెప్పేసి ఆయన కామెంట్ చేస్తున్నారు. మూవీ ఇండస్ట్రీ వాళ్ళే ఒక వెబ్సైట్ని పెట్టి దానికి మినిమం ఛార్జెస్, మినిమం సబ్స్క్రిప్షన్ ఛార్జెస్, ఇప్పుడు అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి వెబ్సైట్స్కి ఆల్రెడీ మనం పే చేస్తున్న సబ్స్క్రిప్షన్స్ లాగా దీనికి కూడా ఒక సబ్స్క్రిప్షన్ ఛార్జ్ పెట్టి మీరే అందులో అప్లోడ్ చేయండి. అప్పుడు పైరసీని ఎవరు ఎంకరేజ్ చేయరు, పైరసీకి చోటు కూడా ఉండదు కదా అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. కొన్ని ఇన్పుట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అమెజాన్ రామాపురం నుంచి. అలాగే టికెట్ కాస్ట్ ఇట్ షుడ్ బి లెస్ దాన్ 100. మళ్ళీ టికెట్ కాస్ట్ గురించి వచ్చింది. 100 రూపాయల కంటే తక్కువలో టికెట్ కాస్ట్లు పెట్టాలి. ఇటు 20 రూపాయలు, 50 రూపాయలు, 80 రూపాయల్లో, అంటే గతంలో ఒక 10-15 సంవత్సరాల కింద ఉన్న రేట్స్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పి కొంతమంది చెప్పుకొస్తున్నారు. సో మళ్ళీ ఐబొమ్మ రవి కోసం కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. రవి కోసం మేము సిద్ధంగా ఉన్నాం, దేనికైనా రెడీ అంటున్నారు. అలాగే రవి కోసం ఒక్కసారి 1,00,000 మంది అయినా రెడీ ఉన్నాము, 1,00,000 మంది అయినా రెడీ ఉన్నామని చెప్పారు. రవికి హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ కనిపిస్తుంది ఇక్కడ. సో అలాగే రవి కోసం ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా వరకు స్కామ్స్ చేస్తున్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు, డిపార్ట్మెంట్స్కి సంబంధించి వాళ్ళ వర్క్ గురించి కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదని క్వశ్చన్ చేస్తున్నారు. పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ గురించి తీసిన మూవీస్ని పబ్లిక్కి అందుబాటులో లేకపోతే ఇలాగే ఉంటుంది. మీరు ప్రజల కోసం సినిమాలు తీస్తున్నారు కదా, ప్రజలకి అందుబాటులో ఉంచండి, ఆ రేట్లని అందుబాటులో ఉంచండి అని చెప్పి చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద ఇటు మూవీ రూల్స్లో 3 సినిమాలు, ఇటు 12 Year రైల్వే కాలనీ, అలాగే సంతాన ప్రాప్తిరస్తు, అలాగే రాజు వెడ్స్ రాంబాయ్, ఈ 3 సినిమాలు తక్కువ రేట్లోనే ఉంది. రాజు వెడ్స్ రాంబాయ్ 99 రూపాయలు నార్మల్ థియేటర్లో, 105 రూపీస్ మల్టీప్లెక్స్లో. సో తక్కువలోనే ఉన్నా కూడా ప్రస్తుతానికైతే మూవీ రూల్స్లో వచ్చాయి. పైరసీకి అడ్డు ఆపు లేకుండా పోతుంది. ఆ బిజినెస్ అయితే ముందుకు వెళ్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనిపై మీ అభిప్రాయాలు ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.